నమస్కారం. మనకి నవగ్రహాల్లో మన ఈ గోచరంలో ముఖ్యమైన ఫలితాలను కలిగజేసే మరొక ముఖ్యమైన గ్రహం కేతువు. ఈ కేతువు నక్షత్రం మారారు. ఆయన ఉత్తర ఫలుని నక్షత్రానికి వచ్చారు. సో ఈ ఉత్తర ఫలుని నక్షత్రంలో సంచారం కొన్ని ముఖ్యమైన నక్షత్రాలకి అంటే కొన్ని ఫలితాలు కలిగజేస్తుంది. ఈ రకమైన ఫలితాలు ఏ నక్షత్రానికి ఏ రకమైన ఫలితాలు కలిగజేస్తుందో చెప్తాను. అయితే చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఏమండి అన్ని కలిపి చెప్పండి. నేను అన్ని కలిపి చెప్తున్నాము, అన్ని కలిపి చక్కగా రాస్తున్నాం. ఈ పంచాంగం చూడండి ఒకసారి. ఇది రాబో కొత్త సంవత్సరం పంచాంగం 2025 2026 విశ్వాసం నామ సంవత్సరం పంచాంగం. ఇందులో 12 రాశులకి కూడా ఒక్కొక్క రాశికి 3 పేజీలు చొప్పున డీటెయిల్డ్ గా మీ రాశి ఫలితాలు రాసి ఉన్నాయి. చక్కగా మీరు తీసుకుంటే ఈ పంచాంగాన్ని నాకు ఫోన్ చేస్తే నేను పంచాంగం పంపిస్తాను. బయట ఎక్కడ దొరకదు. నేను మీ నక్షత్రాలు చెప్తాను. ఇప్పుడు ఈ కేతువు యొక్క గోచారం ముఖ్యంగా ఉత్తర ఫలుని నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలు రాసేవారు, తర్వాత విలువైన డాక్యుమెంట్ విలువైన చోట సంతకాలు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. మోసపోవటానికి మాయ మాటలు నమ్మవద్దు. ఒక పని చేసేటప్పుడు 1కి 4 సార్లు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ బ్యాంకు లోన్ల గురించి ప్రయత్నించేవారు, ముఖ్యమైన ఈ పాలసీలు అవి తీసుకునేవారు, ఫిలప్ చేసేటప్పుడు అన్ని కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క సమస్యను అధిగమించడానికి మీరు ప్రతి బుధవారం కూడా గణపతాలయానికి వెళ్ళటం, గణపతాలను ప్రత్యేకమైన గరికపూజతో పూజ చేయించుకోవడం మంచిది. ఇక్కడ మరొక మాట నేను చెప్తాను. అంటే ఈ నక్షత్రాల వాళ్ళందరికీ కూడాను కొంతమంది నన్ను అంటున్నారు, ఏమంటే మీరు గుడికి వెళ్ళమని చెప్తున్నారు, ఈ గుడిలో కొద్దిగా మాకు ఇబ్బందిగా ఉంది అని. అయితే నేను రాజమండ్రిలో ఉంటాను. ఈ మధ్య నాకే జరిగిన ఒక బాధాకరమైన సంఘటన మీకు చెప్తాను. పరిహారాలు ఏ చిన్న దేవాలయానికి వెళ్ళినా మీకు సరిపోతుంది. అంటే నేను ప్రముఖ దేవాలయానికి వెళ్ళమని చెప్పట్లేదు. నేనే మన 2వ కార్తీక సోమవారం నాడు ఒక ప్రముఖ దేవాలయానికి వెళ్ళాను. వెళితే గేటు వేసేసుకుని వాళ్ళు లోపల అభిషేకం చేసుకుంటారు, రానివ్వలేదు. బాధ అనిపించింది అనమాట. అంటే సామాన్య భక్తులకి శివయ్య దర్శనం ఇవ్వనివ్వలేదు. సరే, ఇంకో చోట చక్కగా వెళ్ళాను. ఆ పూజ చిన్న, అక్కడ పెద్ద రష్ లేదు, ఆయన చక్కగా అన్ని చేసి పెట్టారు. ప్రముఖ దేవాలయానికి వెళ్ళాలని అనుకోకండి. మీకు అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. వీళ్ళు కుదిరితే ప్రముఖ దేవాలయానికి వెళ్ళండి. ఈ పరిహారాలు మాత్రం చేసుకోండి.